ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైన హరీష్ రావును సుమారు 4 గంటలుగా సిట్ అధికారులు విచారిస్తున్నారు. జూబ్లీహిల్స్ పిఎస్ లో సజ్జనార్ నేతృత్వంలో సిట్ అధికారుల బృందం విచారణ జరుపుతుంది. ఎన్నికల సమయంలో ఒక్కరోజే 600 మంది కాంగ్రెస్ బీజేపీ నేతల ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. రమణ, చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ విచారణలో హరీష్ రావు ఏమైనా స్పందించారా? ఇదిగా 4 గంటలుగా హరీష్ రావు విచారణ కొనసాగుతోంది. అంటే దానికి సంబంధించి గతంలో ఎవరైతే విచారణ సందర్భంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారో వాటిని బేసిక్ గా చేసుకుని హరీష్ రావును ప్రశ్నిస్తున్న సమాచారం ఉంది. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది ప్రైవేట్ వ్యక్తులకు కావచ్చు, అసలు జడ్జీలు, తర్వాత జర్నలిస్టులు ఇట్లా అన్ని ఫోన్లు కూడా ట్యాప్ చేశారని సిట్ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో వాటికి సంబంధించి అందులో ముఖ్యంగా బీఆర్ఎస్ లో అప్పుడు కీలకంగా వ్యవహరించిన మంత్రులు ఎవరైతే ప్రధానంగా ఉన్నట్టు చెప్తున్నారో వారికి సంబంధించిన పేర్లు చాలా వరకు ప్రచారంలోకి వచ్చాయి. అందులో హరీష్ రావు పేరు కూడా ప్రధానంగా వినిపించుకొచ్చింది. హరీష్ రావు కూడా ఈ కేసులో సంబంధం ఉంది. ఆయన ప్రోద్బలంతోనే కొంతమంది ఈ యొక్క ఫోన్ ట్యాప్ చేశారన్నది సిట్ ఆరోపణ. ఈ క్రమంలోనే హరీష్ ను వాటికి సంబంధించి వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తారు. ఈ కేసులో కొంతమంది అనుమానితులుగా పిలిచి విచారించారు. వారిచ్చిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని హరీష్ ను అయితే విచారిస్తున్నారు. అంటే ఆ ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయాల్సింది, ఆ పలానా నెంబర్లు మీ ప్రమేయంతోనే వారు ట్యాప్ చేసినట్టుగా చెప్తున్నారు. దానికి సంబంధించి క్లారిటీ అని కొన్ని వివరాలు అతని నుంచి రాబట్టే ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. అంటే అంతా కూడా రాజకీయంగా తమను ఎదుర్కోలేక కేవలం జనాల డైవర్షన్ చేసే విధంగా మున్సిపల్ ఎన్నికల లాభం పొందేందుకు మాత్రమే తమపై బురద చల్లేందుకు ముందు మాట్లాడేది మనం చూసాము. మొత్తంగా అంటే రాజకీయంగానే ఇది కక్ష సాధింపులు బాగా చేసింది తప్ప ఇందులో అసలు ఈ కేసులో ఎలాంటి సంబంధం తనకు లేదు. ఆల్రెడీ హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా క్లీన్ చిట్ ఇచ్చాయి. అసలు కేసుతో సంబంధం లేదని కూడా స్పష్టం చేశాయి. విచారణ చేయడానికి కూడా అధికారం లేదని చెప్పాయి. అయినప్పటికీ సిట్ మళ్ళీ నన్ను విచారణకు పిలిచిందని కూడా చెప్పారు. మొత్తం మీద సిట్ ఈ 2 సంవత్సరాలుగా ఏదైతే వివరాలు రాబట్టిందో వాటి ఆధారంగానే ఈ రోజు ఈ విచారణ చేస్తుంది. మరి నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే హరీష్ రావు లాంటి ఒక ముఖ్యమైన సంబంధించిన నాయకుల్ని విచారణ చేస్తారు కాబట్టి ఆయన పాత్ర ఉందని కూడా పదే సిట్ చెప్తున్న క్రమంలో మరి ఎలాంటి ఆధారాలు సేకరించి ఈ విచారణలో ముందుకెళ్లబోతుంది, నెక్స్ట్ ఏ విధంగా ఏం జరగబోతుంది మొత్తం ఉత్కంఠగా మారింది. ఆల్రెడీ 4 గంటలు అయిపోతుంది విచారణ. కేవలం సాధారణ విచారణ అయితే 1 గంట 2 గంటల్లో ముగిస్తారు. కానీ ఆయన 11 గంటల వరకు 10:30, 11 లోపలికి వెళ్ళారు. ఇప్పటికీ ఇంకా ఆయన బయటకు రాలేదు. ఇంకా విచారణ కొనసాగుతుంది. ఈ క్రమంలో ఏం జరుగుతుంది అనేది చూడాల్సి ఉంటుంది. ఇది Ramana, thank you.